మిత్రులారా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, అదే రకంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే జనరల్ ఇంగ్లీష్లో భాగంగా మనము 14th టాపిక్ అయినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో భాగంగా పార్ట్ 2కు సంబంధించినటువంటి వీడియో అయితే చేస్తున్నాము. ఇప్పుడు పార్ట్ 2కు సంబంధించినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో భాగంగా 10th క్లాస్లో సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 178 పేజ్ నెంబర్లో ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా చూసినట్లయితే మనము ఫస్ట్ 1 by 1 నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ పర్సన్ హూ స్టడీస్ ద హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్ ఇస్ ఆరిజిన్, ఆంథ్రోపాలజిస్ట్ అంటాం దీనికి మనం. అయితే దీనికి మానవ జాతి పుట్టు పూర్వోత్తరాల గురించి అధ్యయనం చేసేటువంటి వ్యక్తిని ఆంథ్రోపాలజిస్ట్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి హ్యూమన్ రేస్ అండ్ ఆరిజిన్ అంటేనే మనము పుట్టుక అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే మనము ఏ పర్సన్ హూ స్టడీస్ రిమైన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ గ్రౌండ్, అంటే కామన్గా పురావస్తు శాస్త్రవేత్త అని చెప్తాం కదా మనము. అంటే శిలాజాల గురించి, అదేవిధంగా భూమి లోపల ఉన్నటువంటి అవశేషాల గురించి తెలియజేయటువంటి శాస్త్రాన్ని మనము పురావస్తు శాస్త్రం అంటారు. ఆ శాస్త్రవేత్తను మనం ఏమంటే ఆర్కియాలజిస్ట్ అంటామండి. ఏమంటాము? ఆర్కియాలజిస్ట్. ARCHAEOLOGIST ఆర్కియాలజిస్ట్ అంటామండి. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే ఒక అవశేషాల గురించి తెలియజేటువంటి శాస్త్రాన్ని ఆర్కియాలజీ అంటాము. ఆ శాస్త్రవేత్తను ఆర్కియాలజిస్ట్ అంటాం మనం. ARCHA అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే చాలా ఈజీ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ అండి, ఆర్నిథాలజిస్ట్. కాబట్టి చాలా జాగ్రత్తగా 1 by 1 గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఇంతకుముందు మనకు ఆర్నిథాలజిస్ట్ అనేటువంటిది బిట్టు ఇంతకుముందు మనకు వచ్చిందండి. నెక్స్ట్ ఏ డాక్టర్ హూ స్టడీస్ ట్రేడ్స్ ఆఫ్ హార్ట్ డిసీజెస్, హార్ట్కి సంబంధించినటువంటి డిసీజ్. కాబట్టి హార్ట్కి సంబంధించిందంటే కామన్గా మనకు తెలుసు కార్డియాలజిస్ట్ అంటామండి. కార్డియాలజిస్ట్ అంటాం. అంటే హార్ట్కి సంబంధించినటువంటి వ్యాధుల గురించి, హార్ట్కి సంబంధించినటువంటి డిసీజ్ గురించి అధ్యయనం చేసేటువంటి వ్యక్తిని మనం కార్డియాలజిస్ట్ అంటాం. కార్డియాలజీ అంటే దాని యొక్క శాస్త్రాన్ని కార్డియాలజీ అంటాం. నెక్స్ట్ 5th వన్ చూసినట్లయితే ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ ఏ పర్సన్, అంటే వ్యక్తుల యొక్క మైండ్ అంటే తెలుసు కదా మనకు, మెదడు గురించి, అంటే సైకాలజిస్ట్ అని చెప్తామండి. ఇక్కడ సైకాలజిస్టులో మనము పి అనేటువంటిది సైలెంట్ ఉంటుంది. ఇది సైలెంట్ లెటర్లో కూడా మనకు వెకాబులర్లో కూడా రావడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు కూడా వచ్చింది. PSY సైకాలజిస్ట్ అంటారండి. సైకాలజిస్ట్ వీలైతే తప్పకుండా రాసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సైకాలజిస్ట్ అంటారండి. నెక్స్ట్ చూసినట్లయితే మనం చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజ్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని, అదేవిధంగా లాంగ్వేజ్ గురించి పరిశోధన చేసేటువంటి వ్యక్తిని ఏమంటామండి అంటే మనము లింగ్విస్ట్ అంటామండి. ఏమంటామండి? లింగ్విస్ట్. ఓకే, లింగ్విస్ట్ అంటాం. ఈ 6 బిట్లు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా 10th క్లాస్లో మనకైతే ఉన్నాయి. కాబట్టి దీనికి తోడుగా మరికొన్ని బిట్స్ అనేటువంటిది ఉన్నాయి 10th క్లాస్లో, ఒక 15 బిట్స్. అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ మనము 10th క్లాస్లో ఉన్నటువంటి మరికొన్ని ఒక 15 బిట్స్ దాకా ఉన్నాయండి. 105 పేజ్ నెంబర్లో ఉన్నటువంటి వాటిని మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి చూడండి. ఫస్ట్ వన్, ఏ షార్ట్ స్టే బిట్వీన్, స్టే అంటే కొద్దిసేపు మన రెస్ట్ తీసుకొని పోయేటువంటి ప్లేస్. ఏ షార్ట్ స్టే బిట్వీన్ 2 places ఇన్ వన్స్ జర్నీ, అంటే ఒకరి యొక్క జర్నీలో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళేటప్పుడు మనము కొద్దిసేపు ఇక్కడ స్టే చేశాము. అలాంటి ప్లేస్ను మనం ఏమంటాము అంటే స్టాప్ ఓవర్ అంటామండి. ఏమంటామండి? స్టాప్ ఓవర్. STOPOER. ఓకే, స్టాప్ ఓవర్ అంటాం. అంటే కొద్దిసేపు మనం రెస్ట్ తీసుకోవడానికి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, దానికి మనమైతే స్టాప్ ఓవర్ అంటాం. నెక్స్ట్ చూసినట్లయితే ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్, అంటే
కొత్త పుస్తకాలను తీసుకొచ్చేటువంటి వ్యక్తులను మనం ఏమని చెప్తామంటే పబ్లిషర్స్ అంటాం. ఏమంటామండి? పబ్లిషర్. మనందరికీ తెలుసండి. అంటే ఏదైనా బుక్ చూస్తే మనం అనుకుంటాం దీనికి పబ్లిషర్ ఎవరని. ఓకే, ఇక్కడ రాసుకోండి అండి, పబ్లిషర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే ఏ గ్రూప్ ఆఫ్ 3 ఫిలిమ్స్ దట్ హ్యాస్ ద సేమ్ క్యారెక్టర్స్ ఆర్ సబ్జెక్ట్. అంటే 3 ఫిలిమ్స్లలో ఒకటే క్యారెక్టర్ ఉంటే దానికి ట్రయాలజీ అంటారండి. ఏమంటారండి? ట్రై అంటేనే 3 అండి, ట్రయాలజీ అంటామండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనము ఫోర్త్ వన్, అండ్ ఇంప్రెసివ్ ఎంట్రెన్స్ టు ఏ బిల్డింగ్. అంటే ఎంట్రెన్స్, ఏదైనా బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు ఎంట్రెన్స్ ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే పోర్టల్ అంటామండి. ఏమంటామండి? పోర్టల్. చాలా ఇంపార్టెంట్, అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే కామన్గా ఏ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ లెస్ గుడ్ అంటే తక్కువ మంచి బై క్రిటిసైజింగ్ ఇట్. అంటే క్రిటిసైజింగ్ అంటే విమర్శలు చేసేటువంటి వ్యక్తి, అంటే విరోధి అని చెప్తాం కదా కామన్గా. అలాంటి వ్యక్తులను ఏమని పిలుస్తామంటే డిట్రాక్టర్ అనేటువంటి పేరుతోటి పిలుస్తాము. DETRACTOR, డిట్రాక్టర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిక్స్త్ వన్ అండి, ఏ పర్సన్ హూ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ అంటేనే మనము గేంట్ అంటాం కదా, అంటే భూతము అని చెప్తుంటాం కామన్గా. ఓకే, అలాంటి విషయాలను భూతము లేకుంటే దయ్యము అంటాం కదా, దానికి అన్నట్టు. అలాంటి వాటిని ఏమంటామంటే కలోసెస్ అంటాము. CLCOLOSSUS, కలోసెస్. చాలా ఇంపార్టెంట్ అండి, మీరు తక్కువ అంచనా మాత్రం అస్సలు వేయొద్దండి. నెక్స్ట్ చూసినట్లయితే ఏ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ప్రాబ్లమ్ ఆర్ క్రైమ్ అంటే ఎవరండి? నేరస్తుడు. అలాంటి వ్యక్తులను కల్ప్రిట్ అంటారు. అంటే మనకు తప్పుదోవ పట్టించినటువంటి వ్యక్తి, కల్ప్రిట్. CULPRIT, కల్ప్రిట్ అంటారండి. ఓకే, ఏ హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్ మనుస్క్రిప్ట్ అంటారండి. మనుస్క్రిప్ట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ పీపుల్ బిలీవ్ ఈజ్ ట్రూ అండ్ ఈజ్ టు బి ఫాలోవర్డ్. నైన్త్ వన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఏదైతే బిలీవ్ అనేటువంటిది ఏంటంటే నమ్మకం, ఏదైతే నిజం అనేటువంటిది ఉంటుందో ఇక్కడ చూడండి, పీపుల్ బిలీవ్ ఈజ్ ట్రూ అండ్ ఇట్ ఈస్ టు బి ఫాలోడ్. అలాంటి అంటే ఏదైనా నిజమైతే అని నమ్ముతారో వాళ్ళకి ఫాలో అవుతూ ఉంటారు. డిక్టీమ్ అంటారు. స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క ఫాలోవర్స్గా మారిపోవడానికి డిక్టీమ్ అంటారు. డిక్టేటర్ అని చెప్తుంటారు చూడు, దానికి అన్నట్టు. ఓకే, డిక్టీమ్. నెక్స్ట్ 10th వన్ చూసినట్లయితే యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్. అంటే ఎంత అవసరం ఉంది అనే దానికంటే అవసరానికి మించి మనము వర్డ్స్ అనేటువంటిది వాడితే దానికి వర్బోస్ అంటారండి. ఏమంటారండి? వర్బోస్ అనేటువంటిది పిలవడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు, చాలా ఈజీ బిట్ అనుకుంటాను నేనైతే ఇది వర్బోస్. నెక్స్ట్ సంథింగ్ డిజైన్ టు టీచ్ పీపుల్ సమ్ మోరల్ అంటే ఏంటి? నీతులు. అంటే కొన్ని వాళ్ళకు మోరల్ టీచ్ చేస్తూ ఉండాలి, మనం బోధించుట అంటాం కదా, అలాంటి అంటే నీతులు బోధిస్తూ ఉంటారు, వాళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు, సంథింగ్ ఏదో ఒకటి. అలాంటి వాటిని ఏమంటామంటే డిడాక్టిక్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఇంకా మనకు తెలుసు అండి, ఎథిస్ట్ అంటే గాడ్ను నమ్మలేనటువంటి వ్యక్తులు. ఎగోనిస్టిక్ అంటే నాట్ హ్యావ్ గాడ్, కాబట్టి ఎగోనిస్టిక్. ఎగోనిస్టిక్. ఓకే, తర్వాత 13th వన్ చూసినట్లయితే ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్. బ్యూటీ గురించి మాట్లాడితే, అంటే బ్యూటీ మన సినిమా వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. ఈ బ్యూటీ గురించి మాట్లాడేటువంటి వాటిని ఏమంటామంటే ఏస్థెటిక్స్ అంటారు. యాస్థెటిక్స్ అంటారు, లేకుంటే ఏస్థెటిక్స్ అని కూడా పిలుస్తారు. ఏస్థెటిక్స్. కొద్దిగా పదాలు కొద్దిగా డిఫికల్ట్గా ఉంటే చాలా జాగ్రత్తగా రాసుకోవాలండి. నెక్స్ట్ 14th వన్ చూసినట్లయితే మనము ఏ రిజల్ట్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ ఆర్ ఆఫ్ యాన్ యాక్షన్. 14th వన్ ఫాల్ అవుట్. అంటే ఏదైనా రిజల్ట్ అనేటువంటిది అది పతనం అవుతూ ఉంటే దానికి ఫాల్ అవుట్ అంటారండి. ఫాల్ అవుట్. నెక్స్ట్ 15th వన్ చూసినట్లయితే ఏ ఫిలిం
దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్, అంటే ఏదైనా మూవీ ఫ్యాక్ట్స్ నిజం అనేటువంటిది చూపిస్తూ దానికి చేసేటువంటి వ్యక్తిని, మూవీ తీసేటువంటి వ్యక్తిని డాక్యుమెంటరీ అంటారండి. DOCUM డాక్యుమెంటరీ అని చెప్తారు. సో ఈ రకంగా 105 పేజీ నెంబర్లో ఉన్నాయండి ఇవన్నీ. కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. 1-2 సార్లు అయితే మనం చదవాలండి, చదవకుంటే రాదు. సో ఇలాంటి అనేక బిట్స్ అయితే మీకు ఫ్రీగా అందించాలనుకుంటున్నాను. వీలైతే మన ఛానల్ని 100% మీరు లైక్ చేస్తారని, తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి బిట్ కూడా మనకు డిఎస్సిలో అదేవిధంగా టెట్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్. బై. సీ యూ.